హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్నైతే మా అత్తమ్మ నెల మాసికం అయితే అయిపోయింది. నిన్నటికి 4 months కంప్లీట్. నిన్న 4th నెల మాసికం. యాక్చువల్ చనిపోయింది 8కి, కానీ ఆమె తిథిని బట్టి పెడతాం కదా. సో నిన్నైతే అట్లా పెట్టేసినాము. నిన్న పెట్టినాం కానీ మాకు అంటే ఎప్పుడైనా కానీ జ్యోతి వాళ్ళు ఎవరైనా చిన్నమ్మ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, కానీ నిన్న ఎవ్వరు రాలేరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నాట్లేనికి పనికి పోతున్నారు. పాపం నైట్ టైంలో వీళ్ళు వస్తే అలసిపోతున్నామని చెప్పేసి వస్తలేరు. బాబాయ్ వాళ్ళు వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. నిన్న నైట్ కూడా అట్లనే అయింది. ఇక నిన్న జ్యోతి కూడా వచ్చేసింది, తొందరనే వెళ్ళిపోయింది. ఇక్కడ మా ఊరి పక్కనే వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఊర్లో కొంచెం పండుగ ఉందంటే అడిగిపోయారు, అందుకని చెప్పేసి ఉండలేదు. జ్యోతిగా ఆడికి వెళ్ళిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఈయన కూడా సిటీకి పోయిండు. సిటీలో ఏదో కొంచెం చిన్న వర్క్ ఉందని చెప్పేసి అడిగి పోయిండు. మా మామయ్య కూడా బాయ్ దగ్గరికి పోయారు. మొన్న శేఖర్ మా మామ ఇద్దరు పోయి కొద్దిసేపు పోయి పని చేసేసి వచ్చారు కదా ఆడ. ఈరోజు మళ్ళీ ఇంకా కొంచెం పని ఉందంట, అందుకని చెప్పేసి ఈరోజు కంప్లీట్ అయిపోతే రేపన్నా ఇల్లుండన్నా నాటేస్తారంట. నిన్న నైట్ మా మామయ్య చిన్నమ్మ వాళ్ళతో మాట్లాడిండు. ఇక ఫస్ట్ టైం నాటేసినప్పుడు శిరీష పెళ్ళి అయినప్పుడు కొత్తలో నేను కూడా ఎప్పుడు నాటేయలేదు. అప్పుడు నేను మా అత్తమ్మ జ్యోతి వాళ్ళ అత్త మా పెద్దమ్మ అందరం కలిసి పోయి నాటేసేసి వచ్చినాము. సెకండ్ టైం కూడా అప్పుడు అత్తమ్మకి చేత కాలేదు, చిన్న వాళ్ళతో వేయించారు. అప్పుడు నాకు క్రియాన్స్ కడుపులు ఉన్నాడని చెప్పేసి నేను పోలేదు. ఇంకా మొన్న ఇంకా ఒక దగ్గర వేసినప్పుడు కూడా నేను కూడా లేనప్పుడు నేను డెలివరీ అయినా, అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఇంకేసారి నాటు అయితే చిన్న వాళ్ళతో వేపిస్తారు. బురదలో దిగొచ్చు, కానీ క్రియాన్స్కి సరదా అవుతుందని చెప్పేసి భయం అట్లా చెప్పి నేను పోలేను. ఆయన అంత పెద్ద దాంట్లో మనం వేయలేము, అంత ఫాస్ట్గా మనకి రాదు. కొంచెం చిన్న అమ్మ వాళ్ళైతే దెబ్బ వేసేస్తారు కదా, చిన్నమ్మ వాళ్ళతో నాటిపిస్తారు. ఈరోజు బాయ్ దగ్గర పని మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి పొద్దున్నే పోయింది మా మామయ్య ఆడికి బాబాయ్ వాళ్ళని తీసుకొని. ఇక మా మామ వచ్చరికి వంట చేయాలి, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. ఇక ఫస్ట్ పని చేసుకున్నాము, ఎందుకంటే నిన్న ఏం పని చేయలేం కాబట్టి. మొన్న నైటే బట్టలు ఎండేసినాము, కొంచెం మళ్ళీ పనులు అయిపోయినాయి. నిన్న ఏం పని చేయలేదు, మొత్తం ఇన్నే టైం సరిపోతుందని చెప్పేసి ఇంకా ముందు పని చేసుకున్నాం. క్రియాన్స్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ కాదు, ఇక పోదమ్మా బుబ్బి పోదమ్మా, వస్తావా? ఆయనకు ఫోన్ కావాలట. ఆయన వస్తాడంట బుబ్బి అందులో. ఆయనకు ఫోన్ కనిపించింది, ఫోన్ కాడికి వస్తాడు. పోదమ్మా, ఇష్టం కదా బయటికి పోవడం అన్నా. బండి అంటే చాలా ఇష్టం కదా క్రియాన్స్. ఒక మలక వండుకొని లేచిండు. ఇంక ఇప్పుడు స్నానం చేపియాలి ఈయనకి. రోజు పొద్దున చేపిద్దాం అనుకుంటాం కానీ కాదు, పని కాదు కదా. నడు స్నానం చేద్దుపా, నీళ్ళు కాయని. స్నానం చేయకున్నా కానీ కడిగిన ముఖం. శిరీష అయిపోయిందా పని అంతా? అయిపోయింది. వంట చేయడం ఒకటే ఉంటుంది. ఏం కూర వండుకుందాం శిరీష? టిఫిన్ చేసేది ఏం లేకుండా ఇంట్లోనే టిఫిన్ ఉన్నాయి కాబట్టి అవే తినేస్తాం. ఇక వంట కాడికి ఏం పోలే, నాణ్యానికి బాక్స్ ఒకటే రెడీ చేసినాం అంతే. ఇక ఇప్పుడు ఏం వండుకుందాం మరి? ఏం వండుకుందాం? కూరగాయలు ఏం లేవు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, ఇంట్లో అసలు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్కువ చాలు తినబుద్ధి అవుతుంది, కూరల కంటే ఎక్కువ అవి ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఆయన అడగల కొనాకు వచ్చి కూర్చున్నాడు, పడతావు మళ్ళా అవుతుంది పని. నడు నీళ్ళు కాగుతున్నాయి, స్నానం చేద్దుపా. నడు, నీ పని మంచిగా ఉంది క్రియాన్స్. టైంకి ఇన్ని పాలు తాగాలి, టైంకి ఇంత కొంచెం తినాలి, ఆడుకోవాలి, సతాయించాలి. కానీ ఈ లైఫ్ మళ్ళీ రాదు. చిన్నగా ఉన్నప్పుడే ఆయనకు దెబ్బ తాకేది కూడా తెలియదు. కింద మెత్తగా పరుపు ఉంది, ఇంకేడ దెబ్బ తాకుతుంది చెప్పు. ఏమైంది? ఏమైంది క్రియాన్స్? అలా కింద పడ్డది ఆయన ఆడుకునేది. చెప్పు. ఇంకా ఇటు ఇగో క్రియాన్స్ నాడు, నేను పోతున్నా మరి. బాయ్, వస్తావా? పోతున్నా, అమ్మమ్మ పోతున్నా, బాయ్. ఏమేమి శిరీష మళ్ళీ గవిటిని కొడుతున్నావు? ఇది కొండిలాగా ఇగో ఇట్లా పైకి వచ్చింది, ఏదైనా తట్టేదనుకో ముత్తి పని రాకుండా పడుతుంది ఇది నాకు. అందుకని చెప్పి నువ్వే కొడుతున్నావు. ఇక కొంచెం ఇట్లా కొడితే ఇట్లా అరిగిపోతుంది అక్క, అట్లా అని చెప్పి ట్రై చేస్తున్నావు. ఒకటి తెచ్చుకుని ఇట్లాంటిది క్రియాన్స్ తీసుకుండు. క్రియాన్స్కి ఏదైనా వస్తువులు ఇస్తే అంత అయినా ముందేస్తే, కానీ అట్లా లేచినట్టుంటే కుచ్చుకోపోతాయి. నడవనిక కూడా రాదు, దెబ్బ వస్తలేదు. అయితే శిరీషకి అప్పుడు ఊకే పెళ్ళైన కొత్తలా సబ్బు వాటర్ పడక ఊకే కాళ్ళన్నీ ఎడుతూ ఉండే. ఎక్కువ అసలు కాళ్ళ మీద సరిగ్గా మట్టలే ఉండకపోతుండే. ఇట్లా చెడినట్టు అవుతుండే, కాళ్ళకు మొత్తం ఇట్లా కురుపులు అవుతుండే.
ఇప్పుడు జర అలవాటు అయ్యింది కదా, సంవత్సరం పట్టింది అలవాటు దానికి. కొత్తగా ఇప్పుడు కూడా ఎక్కువ నీళ్ళల్లో తలుపు నీళ్ళకి తక్కువ నేను అంటే కాళ్ళు అంటే బాసల కాడ ఎక్కువ చేస్తా కానీ బట్టలు కాళ్ళ కింద నలవడం అంటే తక్కువ నలుస్తా. ఎక్కువ బట్టలు జాడి చెండేస్తా తప్ప ఎక్కువ నలవ. ఆమెకి కాళ్ళకి అట్లా అవుతుందని చెప్పేసి నేనే బట్టలు నలుస్తా. స్నానం అయిపోయింది, తుడుచుకుంటలేడు, అందుకే టవల్ కట్టి వదిలేసా. నెత్తి నిల్చోబెట్టిన ఎండకి జర నెత్తి ఆరిపోతుందిగా. ఆయనకి ఎంత పెద్దగా ఉన్నాయి కుర్రు, పల్సా ఉన్నాయి. ఈయనకి అన్నేమో కానీ స్నానం చేపియద్దు, స్నానం చేపిస్తే ఏడుపు వస్తుంది. స్నానం చేసేటప్పుడు కూడా టైం తప్పినాం అనుకో అయినా ఏడుస్తాడు. ఈయన రోజు వేపించే టైంకే వేపియాలి, ఈయనకు అదొక అలవాటు అయిపోయింది. స్నానం లేని ఉండడు. అయితే అప్పుడు మొన్న ఎండుమిరపకాయలు తీసుకున్నప్పుడు తొడిమేలు వేసినాక ఇత్తులు ఉంటే ఇక్కడ పోసినాము. ఇవి చిన్నగానే ఉండే, వస్తాయో రావా అనుకున్నా, కానీ శిరీష చెత్త చాటలు పోసి పాడేద్దామని పోసింది. ఎందుకు పోస్తే మొలకలు వస్తాయా రావా అని చెప్పి ట్రై చేసిన నేను. కానీ ఇక్కడ పోసినా మంచి ఇక్కడ గుత్తురు వచ్చినాయి మిరపకాయ నారు. అవి తీసుకొని తోటలో పెడదాము. అయితే నువ్వు పెడదాం, అవి మొత్తం ఆడున్నాయి, మొత్తం తోటలో పెడదాము. నువ్వు చూడలే కదా నేను మొన్న టమాటా నారు వేసింది. చూడలే నేను, వచ్చినాయి అన్నావు కానీ ఇంట్లో తులసి చెట్టు ఉండే అంతా వీకేసినాము. మంచి చిన్నవి వచ్చినాయి. ఇక నాన్నపాపనేమో ఊకొచ్చి ఇలా కట్టెతోటి ఇట్టి అని ఆటలు ఆడుతుంది. ఇలా అయ్యో ఒక చెట్టును లేవని ఇస్తలేదని. ఇదేమో నిమ్మకాయ చెట్టు. అయ్యా వంకాయ చెట్టు ఉండే కదా సిరిసిల్లా. అవును, వంకాయ చెట్టు వంకాయ చెట్టు కోసం అని చెప్పేసి నేను తులసి చెట్టును వీకేసిన. కానీ మా అమ్మ వీకేసినో మరి ఎవరు వీకేసిరో. అయితే ఎక్కువ శాతం అయితే బావలు రారు. అది మంచిగా పూత వచ్చినుండే వంకాయ చెట్టుకి, ఒక పువ్వు వచ్చింది కావచ్చు. అయితే పసుపు చెట్టు తీయాలక్క, వస్తుందా పసుపు? రావచ్చు చెట్టు రావచ్చు కూడా. అప్పుడు ఎప్పుడు క్రియాన్స్ పుట్టినాకనా పుట్టక ముందు పుట్టక ముందు నుంచా? నువ్వు వచ్చినాకనే చెట్లు పెట్టాలి పెద్దగా. నేను అప్పటికి ఉండే అక్క చెట్లు వచ్చినాకనే మళ్ళా పెద్దమ్మ తీసి వేరే దాంట్లో వేసిందా? అయితే ఇప్పుడు క్రియాన్స్ పుట్టి 7 months అంటే పసుపు అవుతుంది. 6 నెలలకు ఒకసారి వస్తుంది పసుపు. అయితే రావచ్చు, కానీ ఆకులు అట్లా ఉన్నాయి కదా, రావచ్చు. 6 నెలలకు ఒకసారి వస్తుంది అంటారు పసుపు పంట. కానీ మామ ఉంటాడుగా, మామతోటి వీకిద్దాం. అల్లం చెట్టు కూడా ఉంది కదా ఒకటి, అల్లం కూడా ఉంది. అల్లం కూడా తీపియాలి. ఈ అల్లం అయితే అప్పుడు ఎప్పుడో పెట్టినాము, దీన్ని కూడా తీపియాలి. ఇంట్లో 3 వంకాయలు వేసినాం కానీ 3 చెట్లు వచ్చినాయి. ఆ వచ్చిన చెట్లు కూడా ఎండిపోయినాయి, ఎందుకో ఏమో మరి. ఈ టబ్బులా మట్టి మొత్తం మట్టి అని మెంతులు పోదాం ఇవాళ. ఇది కొత్తిమీర, ఇవి ధనియాలు వేసినాము. చిన్న మొలకలు అయితే వచ్చినాయి మంచిగా. ఇదేమో పుదీనా, ఇది వీకేసేయాలి, వేరే దాంట్లో పెట్టాలి, పెద్ద ట్రప్పులో పెట్టాలి. ఇక ఇది కూడా మొత్తం మిరపనారే. ఇది తీసుకొని అయ్యా వంగిపోయినాయి రా, అంటే ప్లేస్ లేదు కదా అక్క. అయ్యో అయిపోయింది కదా, చచ్చిపోతున్నాయి. నేను ఇంత కష్టపడి పెంచిన, పాపం నేను ఏం పెంచలే, అవే మొలిచినాయి. కానీ అందులోకెళ్ళి వాటర్ పోసినప్పుడు పోతున్నాయి. ఇవేమో టమాటా చిన్న బాగానే వచ్చినాయి. ఇంకా వస్తున్నాయి, అవి ఉన్నాయి కానీ చిన్న మొలకలు ఉన్నాయి. ఇవన్నీ పెరిగినాక ఇంకొంచెం పెద్ద అయినాక అన్నీ ఒకటేసారి తీసుకొని పెట్టేసి రావాలి. పెట్టి ఎట్లా రోజు నీళ్ళు పడతారు. అయినా నిన్న కూడా కొంచెం తీసుకొని పెట్టాలి, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది, మంచిగా పారుతుంది. కానీ నా పుదీనానే మనకు సరిపోను కూడా సరిపోలేదు. నిజంగా అలా పని చేద్దాం శీర్ష, ఈ పుదీనాను వీకేసేద్దాం, తీసి అక్కడ ఏరుతోటి పెట్టినాం అనుకో. ఏడ పెడదామా? తోటలోకి తీసుకోపోమా? తోటలు తీసుకోదాం. చక్కెర వచ్చినాక కాగానే మస్తు అవుతుంది, మస్తు వరుసుకుంటుంది. ఇది దానికి ప్లేస్ లెక్క కూడా అంటే నీరు తిరుగుతుంది. కానీ నిజంగా చిన్న కొత్తిమీర, చిన్న టమాటా నారు, మిరపకాయ నారు అయితే మంచిగా వచ్చింది. పోయి తోటలో పెట్టుకోవాలి. ఎప్పుడు తీస్తే వాడినట్టుంది నాకైతే. ఎందుకు ఈ మచ్చ అంటే అవును పోతుంది. అప్పుడు అత్తమ్మకి కూడా ఉండే సేమ్ నీలాగా అదే ప్లేస్, రైట్ ఐ కింద ఉండే. మా పెళ్ళైనాక కొత్తలో ఫస్ట్ యానివర్సరీకి మరకతోటే ఉండే అత్తమ్మ, ఫోటోలో చూసిన. కానీ ఇప్పుడు పోయింది, అది లేదు. పచ్చి పసుపు ఊకే పెడుతుండే, నెల రోజులు పెట్టింది, అట్లా పోయింది ఆ మరక. అయితే తీస్తే నేను కూడా పెట్టుకోవాలనుకుంటున్నా. మామ వచ్చినాక తీపిద్దాం. నడి వంట చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అయిపోయింది కదా క్రియాన్స్కి స్నానం అయిపోయింది. వంట చేసి ఆడుకొని బజ్జుకుంటాడు, ఇక పడుకుంటాడు. ఈయన కూడా ఇక క్రియాన్స్ ఏమైంది? క్రియాన్స్ నాని ఫోటో దగ్గర కూర్చుండు. క్రియాన్స్ ఏం చేస్తున్నాడా? నిన్న కూడా ఫోటోకి బొట్టు పెడుతుంటే ఎన్నిసార్లు దుడిపేసిండు. ఎందుకేమే ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనేలాగా మళ్ళీ వస్తుండే ఇడికి. అంటే ఆడ పువ్వులు, ఆ పండ్లు కనిపిస్తున్నాయి కదా, అది తీయాలనుకుంటుండో ఎట్లనో.
ఏమైంది, ఏమంటుంది నేను నాని ఫోటోని తీసి ఇటు భయపడి ఉరికొస్తున్నావు? పో ఆగు, పిలుస్తుంది పో, నాని పిలుస్తుంది పో, నాని పిలుస్తుంది పో. ఇంకా ఈడుంది నాని, పో అడిగి పో. ఆయనకి ఏం చేయాలన్నా అర్థమవుతలేదు. ఆడ అన్నీ వైట్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు అన్నీ ఉన్నాయి. ఏడి పోతా? ఇంట్లోకి. ఈ రూమ్లో పోతావా? పో పో మరి. ఆయన అంబాడిన అంటే అంబాడినాక నుంచి 4 రూములు తిరుగుతుండు ఇల్లు మొత్తం. మళ్ళీ ఏమైంది క్రియాచ్? మేము ఇక్కడ కూర్చోమని చెప్పి నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఎకిరి క్రియాన్స్, ఇగో ఇది చూడు క్రియాన్స్, ఎకిరి ఎకిరి పిన్ని ఎకిరి. చీర మీద ఫాల్ కుట్టే చీరలు ఉన్నాయిగా, అవి బయట వేసిన. ఇంకా 3 చీరల ఫాల్ వేసేటి 3-4 ఉంటాయి. అయితే నాకు 3 చీరలే కనిపించినాయి ఆడ. అయితే ఇంకో చీర బయట ఉంది, ఆరెంజ్ కలర్ చీర బయట ఉంటుంది. ఇక్కడ 3 ఉన్నాయి. బయట ఏడుంది ఇంకా కవర్లు ఉంటుంది ఒకటి. అవునా? అయితే ఈ చీరలకి 4 చీరలైనా 3 చీరలైనా ఫాల్ వేసినాం అనుకో, అంటే మనం నిద్రలో పోయిన పెట్టిన చీరలన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక ఒక్కొక్కటి బ్లౌజ్ కూడా కుట్టేసుకున్నాం అనుకో, ఇక ఇట్లా ఎప్పుడన్నా కట్టుకొని పనికి వస్తాయి. ఆ డైలీ యూజ్కి వేసేయచ్చు ఇక చీరలు తీసి. కానీ ఇప్పుడు అత్తమ్మ చచ్చిపోయి 4 నెలలు 5 పడుతున్నాయి. కానీ ఇంకా చీరలు 7 ఉన్నాయి, ఆడనే ఉంటున్నాయి. బ్లౌజులు కూడా కుడతలేము. అంటే కుట్టినవి మాత్రము అత్తమ్మ నెల మాసకానికి కట్టుకుంటున్నాం, సేమ్ కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు పోయినా నిద్రలో పోయినప్పుడు సేమ్ పెట్టిరు కదా అని చెప్పేసి ఇక అప్పుడు కట్టినామంటే మళ్ళీ కట్టలేమని చెప్పేసి మళ్ళీ ఒకసారిగా కట్టుడు అయితే అవుతున్నాయి. ఇక మళ్ళీ నెలలకి చీరలు కట్టాలి. ఇక ఏవి కట్టుకుందాం వచ్చే నెలలకి? ఈ చీరలు పెద్ద మొలు పెట్టినాయి. వాళ్ళ ఇంటి కాడికి వచ్చి పట్టుకో అసలు అవి ఒక్కసారి కూడా కట్టలేదు. శామక్కలు పెట్టినవి మొన్న మాల్కి పోయినప్పుడు కట్టుకోపోయినాం. అవును, మాల్కి కట్టినాయి, అక్క వాళ్ళు పెట్టినాయి. అత్తమ్మ ఫోటో తీసుకురావడానికి పోయినాయో మా అమ్మ పెట్టింది. ఫస్ట్ టైం మనం మాల్కి పోయినప్పుడు మనం ఇద్దరం కట్టుకున్నాం చూడు, అవేమో అమ్మ పెట్టినాయి. ఒక్కొక్కరు పెట్టినాయి, ఒక్కొక్క దానికి కడతా ఉన్నాము. కానీ నెల మాసకానికి అయితే ఖచ్చితంగా కొత్త చీరలే కడుతున్నాం. అంటే కొత్తవి కాదు, కానీ నిద్రలో పోయినప్పుడు పెట్టినవి జాకెట్లు కుట్టుకొని మెల్లగా చీర అయితే జ్యోతి పెట్టింది. నా దానికి అయిపోయింది, బ్లాక్ ఫాల్ ఉండే కాబట్టి నేను వేసేసిన దానికి. దీనికి సేమ్ తీసుకుందాం అనుకుంది, అందరు సేమ్ పెట్టి నేను కూడా సేమే తీసుకోవాలి అనుకుంది. సేమే కాకపోతే కలర్ డిఫరెన్స్ అంతే. కలర్ డిఫరెంట్ కానీ అది కొంచెం బ్లాక్ ఉండి ఫ్లవర్స్ ఏర్పడతలేవు. అది ప్లెయిన్ గా కనిపిస్తుంది, అంటే బ్లాక్ కూడా కాదు, అది కాఫీ కలర్. ఇదేమో కనకాంబరాల కలర్, డిఫరెంట్ అనిపిస్తుంది అంతే. సేమ్ మోడల్ కాకపోతే కలర్ డిఫరెన్స్. బట్ట కూడా ఒకటే. క్రియాన్స్ కోపం వస్తుంది. ఏమైంది క్రియాన్స్? ఆయన నా దగ్గరకు వస్తే నేను ఎత్తుకోలే, నీ దగ్గరకు వచ్చినా నువ్వు ఎత్తుకుంటా. ఆయన మనం ఎటు పోతే అటే వస్తుంది, మన వెనకాలనే వస్తుంది. అయితే ఇప్పుడు మిషన్ ఎక్కుతావా? ఎక్కువ శాతం మనకే అలవాటు అయినా అంటారు మామ కూడా, పిన్ని మమ్మీ ఉంటే చాలు, నీకు ఎవరు ఉండొద్దు అంటే మన ఇద్దరం ఎక్కుంటాం, మన ఇద్దరమే ఆడిపించుకుంటా పని చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ అలవాటు అయింది. కానీ ఈ మధ్య ఎవరి దగ్గరికి పోతలేడు నిజంగానే. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు, నవ్వుతున్నావు. బాగా ఎక్కిరిస్తుంటున్నాను ఈ మధ్య క్రియాన్స్. అలవాటు అయితే మెల్లమెల్లగా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. ఇక ఎక్కిరియడము, కొట్టడము, గిచ్చడము అన్నీ అవుతాయి. ఇక నా జుట్టు అయితే ఎక్కువ వీక్తాడు నేను ఏరు వదిలేసినప్పుడు. అలా అక్కది కూడా ఇట్లా వదిలేస్తే పక్క నా జుట్టు అయితే ఒక 2-3 చాలా వీక్తాడు. నేను జుట్టు కట్టేస్తున్నా పైనకి. మిషన్ ఎక్కుతా, ఆ ఫాల్ కుట్టేస్తాం అనుకో. ఓకే, అది ఫాల్ కుట్టు కంప్లీట్ చేసి ఒక రోజు మంచిగా నిమ్మలంగా బ్లౌజ్ కట్ చేసి. ఏడా గోవిందపురమా? ఎటు సైడ్ అది? వర్గల్ దగ్గరేనా మనకు? మరి ఆ నుంచి తీసుకురావడం ఎట్లా? ఆటోనా? మళ్ళా కిరాయి ఎన్ని అవుతున్నాయి వ్యవసాయం అంటే. మరి తూకం మీ కూడా ఎట్లా మరి? అది కూడా మళ్ళీ మనమేనా? పైసలు ఇచ్చుడు తప్పదు, పీకుడు తప్పదు మామా. నిజంగా లేడీస్కి మస్తు గిరాకీ అసలు ఇప్పుడు. కానీ అంత కష్టం, ఎంత కష్టపడితే అంత పైసలు వస్తాయి. ఇప్పుడు పోయి వాళ్ళకి అప్పైపోయి వస్తావా? సరే, నేను పోయి పోయి అది బోర్ వేసి వాళ్ళ మరి సాయంత్రం కరెంటు పోయేలోపు సరిపోతుంది. సరే, నేను బయట పోయిస్తాను మరి. ఏమైనా
అయ్యా నిద్ర మబ్బులో కూడా ఏడుస్తుంది అది నవ్వుతుండు ఎక్కిరిస్తుంది. ఎక్కించుడు కాదు పళ్ళు లేక అట్లా అనిపిస్తుంది నీకు నవ్వుతాడు ఎక్కిరిచిన వాళ్ళు కదా నాన్న నవ్వుతాడు క్రియాంశ్ తిన్నారా మీరు తింటానా నువ్వు ఆల్రెడీ ఏం తింటారు మిర్చిలా రాత్రి చేసిన అన్నీ అయిపోయినాయా వడ. వడ వడ ఇంకా ఉన్నాయా వడ టేస్ట్ మస్తు వచ్చిందేనా అంతే. వడ పూరీలు ఉన్నాయి అయిపోయినాయా ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, వాడు ఉన్నాయి, ఉమ్. మురుకులు ఉన్నాయి. మురుకులు వద్దు ఇప్పుడే మురుకులు తినంటే ఇప్పుడు మొన్న దాకానే మోషన్ మళ్ళీ పోతా ఇంకా కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి మురుకులు తినడానికి ఇంకేం పని ఉంది ఇలా ఏం లేదు, పని అయిపోయిందనే మిషన్ ఎక్కినాం. మిషన్ ఎక్కిదా ప్యాంట్లు కుడతారా మరి మీ ఉన్నాయి బ్లౌజులు చీరలకి ఫాల్ వేసినాం. ఇంకా ఉన్నాయా పాలేసరి ఎన్ని ఉన్నాయి ఇంకా మస్తు ఉన్నాయి అవి. మాకు ఒక 2 ప్యాంట్లు జస్ట్ కాలు మడత పెట్టి కుట్టు ఇగో 5 ప్యాంట్లు ఇచ్చుకొచ్చినాయి అలా బయట కుట్టించుకొచ్చిన ఆ కాలు మడతాయి బాగా, మడతాయి కుట్టడానికి. కాలు మడత కాళ్ళు కాదు ప్యాంటు కట్ చేసి కుట్టు ప్యాంట్ కాలన్నా నువ్వు కాలే అంటావు మళ్ళా సరే. నేను బయట పోయి బోర్ వేసేస్తాం మరి ఆ. మొన్న మనం వచ్చి బోర్ వీకి బోర్ తీసేసి బోర్ అక్కడ కాలువలో దింపి వెళ్ళిపోయినాం కదా దాని తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడ రాలేదు ఈ వైర్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఈ షార్టర్ తీసేసి అక్కడ ఫిట్ చేద్దామని రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇప్పుడైతే బోర్ వేయనికి వచ్చినాయి ఇక్కడ సైడ్ బోర్ వేసి మనం అక్కడ సైడ్ వెళ్దాం మళ్ళీ పొలం దగ్గరికి కరెంట్ అయితే ఉంది 3 ఫేస్ రైట్ 3 ఫేస్ ఉంది అయితే నేను గేట్ వాళ్ళు తీసుకొచ్చారు అన్న వాళ్ళు ఎందుకంటే ఈ బోర్ బంద్ చేసినా కానీ మళ్ళీ వాటర్ వస్తూ ఉన్నది ఇక్కడ ఇక లీక్ అయ్యి మళ్ళీ పొలం మొత్తం మారిపోతుందని చెప్పేసి గేట్ అయితే కొనుక్కొచ్చి నేను ఫిట్ చేసారు బోర్ బంద్ చేసినాక మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ వాటర్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే కాలువలో దింపినాం కదా ఈ వాటర్ ఇక రెగ్యులర్గా మనకు వస్తూనే ఉంటాయి ఇక పప్ప వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడే వచ్చారు పొద్దున్న నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయినా ఇక పప్ప మామ 2 మామలు పప్ప 2 వచ్చి ఈ ఒరాలు తీసి ఒరాలు పెట్టిరు మనమైతే ఒరాలు అంటాము చాలా మందికి అయితే ఇది ఈ ఒరం చెక్కుడు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా పేరు పిలుస్తారు ఇక మన వాళ్ళు అయితే పప్పాలు వచ్చి అయితే 1 2 3 4 5 మట్లకైతే ఒరాలు పెట్టి మంచిగా తీసి రెడీ చేసిరు ఇక మళ్ళీ ఒక్కొక్కసారి దున్నిపించి ఈ వాటర్ మొత్తం నిండే ఉన్నాయనుకో ఇక దున్నిపించి మళ్ళీ దుకాణం తెప్పించి నాటేస్తే సరిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ నాటు పడతా ఉన్నాయి అక్కడ దున్నిపిస్తూనే ఉన్నారు ఇక లాస్ట్ మనదే అయ్యేటట్టుంది ఇక్కడ